వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. ప్రస్తుతం నేను ఒక ఈవీ బైక్లో ఉన్నాను. అంటే ఇప్పుడు అంతా తెలుసు, పెట్రోల్ రేటు పైకి వెళ్ళిపోతూనే ఉంది. దాదాపు 110 రూపాయల పైనే లీటర్ పెట్రోల్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. చాలామంది బళ్ళు తీయడానికి భయపడుతున్నారంటూ కూడా సామాన్యులు చెప్తున్నారు, బైకర్స్ కూడా చెప్తున్నారు. సో ఈవీలో అంటే ఈవీ సెగ్మెంట్, ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్లో ఒక సంచలనం చెప్పచ్చు ఎకో తేజాస్. అంటే మనం చూడొచ్చు, ఎకో తేజాస్ అనే బ్రాండ్ ఇప్పుడు ఎక్కడైనా వినిపిస్తోంది. చాలా రీజనబుల్ ప్రైసింగ్లో మంచి వెహికల్స్ వచ్చినాయి అంటున్నారు. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో ఎకో తేజస్ లాంచ్ చేసిన ఫాస్ట్ మూవింగ్ వెహికల్, అంటే బాగా సెల్ అవుతున్న వెహికల్ మీకు పరిచయం చేయబోతున్నాను. దీని ఫీచర్స్ ఏంటి, లేకపోతే ఎంత ప్రైసింగ్ పడుతోంది, అసలు బ్యాటరీ మీద చాలామందికి రకరకాల డౌట్లు ఉన్నాయి. అవన్నీ కూడా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. మనం డ్రైవ్ చేస్తాం, అంటే నేను డ్రైవ్ చేస్తుంది ఎకో తేజస్ వారి యాక్సెల్ అనే మోడల్. మార్కెట్లో తక్కువ ధరకి, అంటే 50,000 పెడితే చక్కగా ఈ వెహికల్ వస్తుంది. సిట్టింగ్ కంఫర్ట్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. అంటే నేను బిఫోర్ షూటే నీట్గా ఒక 10 కిలోమీటర్లు చక్కర్లు కొట్టాను. ఎక్కడ కూడా ఇంత అసౌకర్యం కూడా లేదు. చాలా సాఫ్ట్ డ్రైవ్ ఉంది. అండ్ మనం చూడొచ్చు, లైట్ అంటే లీడింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈవీ సెగ్మెంట్ కాకుండా ఉండే కంపెనీస్లో ఇలాంటి మోడల్స్ మనం చూస్తూ ఉంటాం. సో మొత్తానికి దీనికి కూడా 3 గేర్లు ఉన్నాయి. చాలా స్మూత్గా మనకి అవుతుంది. అంటే జనరల్గా హోమ్ మేకర్స్ కావచ్చు, లేకపోతే మనకి ఇంటికిను షాప్కి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపార సముదాయాలకి వెళ్ళడానికి కావచ్చు, ఇలాగా జనరల్గా చిన్న చిన్న షాపింగ్స్ కావచ్చు, లేకపోతే స్కూల్కి పిల్లల్ని తీసుకెళ్ళడం కావచ్చు, ఇన్ని సెగ్మెంట్లో కూడా ఈ బండి చాలా కంఫర్ట్గా ఉంది. కాబట్టి ఈరోజు మార్కెట్లో ఈ మోడల్కి అంత డిమాండ్ పెరిగిందని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే, మెయిన్ డబ్బులు పెట్టడంలో, అంటే డబ్బులు ఏవి ఊరికే రావంటారు కదా, దాన్ని ఉద్దేశించే మన ఎకో తేజస్ వాళ్ళు అంటే ప్రతి ఇంట్లోని ఈవీ బైక్ ఉండే విధంగా ప్రైజింగ్లో వాళ్ళు చాలా బేసిక్ లెవెల్ నుంచే వాళ్ళు ఇస్తూ ఉన్నారు. మొత్తంగా మనం చూడొచ్చు, అసలు ఇది ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది, ఇంకా దీనికి ఫీచర్స్కి సంబంధించి మనకి రాజమహేంద్రవరం కేంద్రంగా ఇక్కడ మన రాజా థియేటర్ దగ్గర నుంచి, అంటే కోరుకొండ రూట్లో కోరి మార్కెట్ సెంటర్ ఉంటుంది. కోరి మార్కెట్ సెంటర్కి మనం వెళ్తే అన్నా క్యాంటీన్ ఉంటుంది. అన్నా క్యాంటీన్కి క్వైట్ ఆపోజిట్లోనే ఈ షోరూమ్ ఉంది. చక్కగా ఇక్కడికి వస్తే ఎంతో ఓపికగానండి, నిజంగాను. అంటే రాజేష్ గారు ఇక్కడ ఓనర్ అనమాట, డీలర్ కమ్ ఓనరు. ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో ఆయన మాటలోనే వినేద్దాం. రాజేష్ గారు, అంటే మోడల్ చూస్తేనే స్పోర్టీ మోడల్ కనిపిస్తుంది. ఎన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అయ్యే విధంగా ఉంది. ఇంకా స్పెసిఫికేషన్స్ విషయంలో ఏమంటారు, ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీనికి? సార్, ఇది వచ్చేసి ఫుల్లీ నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. ఇది ఎవరైనా సరే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, ఈజీగా కూడా నడపచ్చు సార్ దీని వెహికల్. అలాంటి ఇప్పుడు పేరెంట్స్ చాలా మంది, కొంతమందికి డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఈ వెహికల్ తీసుకుని టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు. మన వెహికల్ తీసుకుని మామూలుగా రన్నింగ్ చేసుకుంటూ ఈ బండి మీద సులువుగా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ ఉందనుకోండి, యాక్సిడెంట్ అవ్వగానే ఒకసారి రైజ్ అయిపోతుంది. మన వెహికల్ అట్లా అవ్వదు సార్. ఒకసారి స్లోగా మూవ్మెంట్ నేర్చుకుంటూ వెహికల్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ దగ్గర తీసుకురావడానికి, తర్వాత కాలేజీకి వెళ్ళడానికి, పెద్దవాళ్ళు ఇంటి దగ్గర డ్రైవింగ్ చేసుకోవడానికి, లోపలికి ద బెస్ట్ వెహికల్ మందండి యాక్చువల్. సో ఈవీ సెగ్మెంట్ లో ఈ బైక్ కి సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏంటి? ఇందులో మనకి 2 ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి. డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే వస్తుందండి. దీంట్లో 2 రిమోట్, 2 గేర్స్ ఉంటాయి. ఇందులో 3 గేర్స్ ఉంటాయి. అంటే ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ మన గేర్ కింద యూజ్ చేస్తాం అనమాట. సో రాజేష్ గారు, మరి ఆర్ఆర్ మోటార్స్ లో నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్, తర్వాత ఏమో పొంగల్, అందుకనే ఇన్ని ఆఫర్స్ పెట్టారు మీరు? అవును సార్. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ కి తక్కువ బడ్జెట్ లో ద బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి మనం ఈ ఆఫర్ తీసుకొచ్చాం సార్. ఓన్లీ 50,000కే మనం ఈ యొక్క వెహికల్ తీసుకొచ్చామండి. ఎకో తేజస్ లో యాక్సిల్ అనే మోడల్ మనం ఇంట్రొడక్షన్ చేస్తామండి. ఫాస్ట్ మూవింగ్ ఉంది సార్ ఈ వెహికల్. ఇది కూడా అసలు ఎటువంటి కంప్లైంట్స్ లేవు, జీరో మెయింటెనెన్స్. 50,000కి మనం కస్టమర్కి ఇస్తున్నాం సార్ ఈ వెహికల్. సో ఈ స్పెసిఫికేషన్స్ సంబంధించి, అంటే చూస్తే ఏంటంటే స్పోర్టీ మోడల్లో కనిపిస్తోంది, బిల్డ్ క్వాలిటీ కావచ్చు. ఈ బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి? స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇందులో ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయండి, ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది, రిమోట్ తో కూడా, కీ లేకపోయినా కూడా మనం రిమోట్ తో కంట్రోల్ చేయొచ్చు సార్ ఈ వెహికల్ ని. మనం ఇంకేమన్నా అంటే ఇప్పుడు 50,000 కదా, కొన్ని ఫీచర్స్ మిస్ అయిపోవడం అలాంటివి, లేకపోతే 50,000 కదా అని చెప్పేసి అసలు ఇందులో రాజీ పడలేదు సార్. బిల్డ్ క్వాలిటీ కానీ,
మనం పర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ కూడా తగ్గలేదు సార్. ఇది ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వెహికల్ సార్ మనది. ఇది అసలు ఏ విషయంలో కూడా రాజీ పడలేదండి. మనం కస్టమర్ మీకు ఒక 2 వెళ్ళినా 3 వెళ్ళినా కూడా అదే మూమెంట్ లో వెహికల్ లాగుతుంది సార్. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 1 యూనిట్ మాత్రమే కాలుతుందండి. ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి, అంటే ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎన్ని కేజీలు బరువు ఇది మోస్తుంది, దానికి సంబంధించి ఏమంటారు సార్? మనం ఈ వెహికల్ వచ్చేసి 250 కేజీస్ దాకా లాగుతుందండి. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 1 యూనిట్ మాత్రమే కాలుతుంది. తర్వాత దీని మీద ఒక 3 కూడా ఈజీగా రన్ చేయొచ్చు. కాకపోతే మనకు ఉన్న రూల్స్ ప్రకారం 2 మాత్రమే దీని మీద జర్నీ చేయొచ్చండి. తర్వాత వచ్చేసి ఈ వెహికల్ ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఉండదండి, 0 మెయింటెనెన్స్. ప్రతి నెల కూడా దీనికి ఖర్చే ఉండదండి. కస్టమర్ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే 2 టైర్లో గాలి పెట్టుకోవడం, ఛార్జింగ్ పెట్టుకోవడం, రన్ చేసుకోవడం, అంతే తప్ప దీనికి అసలు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయక్కర్లేదు సార్. అంటే ఎన్ని అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి, ఎంత స్పీడ్ వెళ్తుంది అంటారు? 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ టైం వచ్చేసి 8 అవర్స్ పెట్టాలి. 8 అవర్స్ పెట్టిన తర్వాత కూడా మీకు ఒకవేళ ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉందండి మన ఛార్జర్ లో. ఒకవేళ మీరు నైట్ పెట్టిన తర్వాత మర్చిపోయినా కూడా ఉదయం లేచిన వెంటనే కట్టుకోవచ్చు. మన ఛార్జర్ లో ఆటో కట్ ఆఫ్ ఇవ్వడం అన్నది దానివల్ల ఏమిటవుతుందంటే పవర్ కన్జంప్షన్ అక్కడితో ఆగిపోయి మీకు సేఫ్ గా ఉంటుంది అనమాట. అది కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి ఛార్జర్ లో. రమేష్ గారు ఇంకేమున్నాయి అంటే ఇక్కడ ఈ నాబ్స్ కూడా మనకి కనిపిస్తుంది. మన వెహికల్ ఫ్యూచర్స్ వచ్చేసి సార్ ఇక్కడ ఒక మొబైల్ అడాప్టర్ ఇచ్చాం సార్. ఇది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. కస్టమర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మొబైల్ ఒక ఛార్జింగ్ అయిపోతుందన్న బాధ లేకుండా ఇందులో మొబైల్ పెట్టుకుని డేటా కేబుల్ ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సార్. తర్వాత కీ ఆన్ చేయగానే మనకి డిస్ప్లేలో పిఎన్ ఆప్షన్ వస్తుందండి, పార్కింగ్ మోడ్. ఎక్సైటర్ ఇచ్చిన మూవ్ అవుతుంది. కొమ్మని చిన్నపిల్లలు గట్ట ఎవరైనా ఉంటారు కదండి, ఎప్పుడైతే మనం ఇక్కడ పిఎన్ ఆప్షన్ తీసామో బటన్ అప్పుడు రెడీ అయిపోతుంది సార్ వెహికల్. ఎక్సైటర్ ఇచ్చుకుని మూవ్ అయిపోవచ్చు. మన దాంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే సార్, హైవేలో ఉన్నప్పుడు ఖాళీగా రోడ్డు ఇక్కడ స్కూల్స్ కంట్రోల్ బటన్ ఇచ్చాం సార్ మనం. ఇంకా అదే మూడ్ లో వెళ్ళిపోతుంది సార్ వెహికల్, ఎక్సైటర్ అవ్వట్లేదు అనమాట. అదే మూమెంట్ లో వెహికల్ వెళ్ళిపోద్ది. మనకి ఎంత స్పీడ్ కావాలో ఆ స్పీడ్ పెట్టుకుని ఆ బటన్ ఎప్పుడైతే నొక్కామో ఇంకా అదే స్పీడ్ లో వెహికల్ జర్నీ అయిపోతుంది సార్. అదొక బెస్ట్ ఫీచర్ అండి. తర్వాత ఇందులో 3 మోడ్స్ ఉంటాయి సార్. ఇది ఫస్ట్ మోడ్, ఇది సెకండ్ మోడ్ సార్, తర్వాత థర్డ్ మోడ్ సార్. ఇది అంటే ఈ మోడ్ ఏమంటారు? ఫస్ట్ మోడ్ లో ఎంత స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్ లో వచ్చేసినప్పటికి 30 స్పీడ్ వెళ్తుంది సార్. సెకండ్ మోడ్ లో వచ్చేసినప్పుడు 35, థర్డ్ మోడ్ లో వచ్చేటప్పుడు 40 వెళ్తుంది సార్. తర్వాత ఇందులో రివర్స్ గేర్ ఇచ్చాం సార్ మనం. ఎప్పుడైతే ఈ రివర్స్ బటన్ నొక్కుని యాక్సిలేటర్ ఇస్తామో రివర్స్ వెళ్తుంది సార్ మన వెహికల్ కూడా. అంటే చాలా మంది పెద్దవాళ్ళు గొమ్మని వెనక్కి తీసుకోలేదు సార్ వెహికల్. ఎక్కడైనా ట్రాఫిక్ లో కానీ ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు లేడీస్ గట్రా ఎవరు వెనక లాగలేని పక్షంలో ఈ 6 పట్టుకుని యాక్సిలేటర్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు వెహికల్ వెనక్కి వెళ్తుంది సార్. అది కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట కస్టమర్స్ కి. తర్వాత మన గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇస్తాం సార్ మనం. ఈ వెహికల్ లో గూడ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఎంసీబీ కూడా ఇస్తామండి. ఎంసీబీ దేని వల్ల అంటే సార్ ఉపయోగం ఏంటంటే, దీంట్లో హై పవర్ ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ అయితే ఎంసీబీ వెంటనే డ్రాప్ అయిపోద్దండి. ఎప్పుడైనా మనం ఊరు వెళ్ళాం అనుకోండి సార్, ఒక 4 days 5 days టెంపుల్స్ కి ఎక్కడికన్నా తిరుపతి గట్రా అలా వెళ్ళినప్పుడు ఈ ఎంసీబీ ఆపేసాం అనుకోండి, పవర్ అక్కడితో ఆగిపోద్ది సార్. బ్యాటరీస్ ఇంకా లైఫ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆన్ చేసి వదిలేసాం అనుకోండి బ్యాటరీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే 3-4 days ఊర్లో ఉన్నా అనుకుంటారో ఆ టైంలో ఆపేసుకుంటే బ్యాటరీస్ అక్కడతో పవర్ ఆగిపోద్ది అనమాట. మళ్ళీ ఊరి నుంచి రాగానే ఛార్జింగ్ పెట్టుకుని మీరు మామూలుగా ఆన్ చేసేసుకోవచ్చు సార్ వెహికల్. మనం డ్రాప్ ఇన్ బ్యాటరీస్ ఇస్తున్నామండి. మనం ఇందులో డ్రాప్ ఇన్ బ్యాటరీస్ వచ్చేసి ఇప్పుడు అందరూ బెస్ట్ టెక్నాలజీ సార్. ఇప్పుడు లెడ్ యాసిడ్ తర్వాత గ్రాఫిన్ వాడుతున్నారండి అందరూని. ఆ గ్రాఫిన్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి కస్టమర్లకి. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు వస్తుందండి మనకి ఇది. రాజేష్ గారు, అంటే జనరల్ గా మనం ఈ బ్యాటరీ విషయానికి వస్తేనే భయపడిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ లో చూసాం, అంటే పలానా బ్రాండ్ అని మనం చెప్పడానికి లేదు, కానీ ఏదైనా ఎక్కువగా ఫైర్ అయిపోతుంది, పేలిపోతుంది అనే ఒక భయం అయితే కామన్ మ్యాన్ లో ఉంటుంది. మీరు ఈ బ్యాటరీకి సంబంధించి ఎంత సేఫ్ అంటారు, మీరే అంటారు, ఎందుకు పేలుతాయి అంటారు? సార్ పేలడానికి చాలా రీజన్స్ ఉన్నాయి సార్. మార్కెట్ లో చాలా తక్కువకే వెహికల్స్, ఇంకా తక్కువకే అని చెప్పేసి బ్యాటరీస్ కూడా చాలా చీప్ క్వాలిటీలో దొరికేస్తున్నవి. అంటే కస్టమర్ ఇప్పుడు కొనేటప్పుడు అది ఎంతవరకు క్వాలిటీ ఉంది, ఎంతవరకు మన వారంటీ పీరియడ్ ఎంతవరకు ఉంది, అవన్నీ చూసుకుని ఛార్జింగ్ టైం చూసుకుని అన్ని చూసుకుంటే కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సార్. అంటే మీ దగ్గర ఈ బైక్ కి సంబంధించి స్పెసిఫిక్ గా మంచి డిస్కౌంట్, అంటే మంచి ప్రైసింగ్ లో మీరు ఇస్తున్నారు. 50,000 ఒక బైక్ అంటున్నారు. ఇదే మామూలుగా పెట్రోల్ వెర్షన్స్ చూసుకుంటే మనం 1,40,000 అవుతుంది. అంటే ఫీచర్స్ విషయంలో కూడా బూట్ స్పేస్ బాగుంది మనకి. కొన్ని సెగ్మెంట్ లో, ఈ మోపైడ్ సెగ్మెంట్ లో ఆ పెట్రోల్ వెర్షన్స్ లో మనం చూస్తుంటాం, చక్కగా బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ కూడా ఎలా ఉంటుంది, 250 kgs వరకు వెళ్ళొచ్చు. అంటే మనం ఇక్కడ ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకోవచ్చు, వాటర్ క్యాన్స్ పెట్టుకోవచ్చు, క్యారీ చేయడానికి అంత కంఫర్ట్ గా ఉంటుంది. సో జనరల్ గా రాజేష్ గారు ఇంకా ఏమంటారు అంటే ఇప్పుడు వారంటీస్ విషయానికి వస్తాయి. ఎందుకంటే మేము మీ దగ్గర వెహికల్ తీసుకున్న తర్వాత
ఎలా ఉంటుంది సర్వీసింగ్ కావచ్చు? సర్వీస్ ఒకసారి సార్ కస్టమర్ కి ఎటువంటి రీజన్ వచ్చినా లోకల్లో ఎక్కడైనా వెహికల్ తీసుకున్నా, నాన్ లోకల్ వెహికల్ తీసుకున్నా, మీకు వెహికల్ ఇంటి దగ్గర ఆగిపోయి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మా టెక్నీషియన్ మీ ఇంటి దగ్గరికి వస్తాడు. ఆ ఒక్క మేము పెట్టామండి. మా ఆర్ఆర్ మోటార్స్ టెక్నీషియన్స్ ఏంటంటే ఎవరైతే కస్టమర్ మా దగ్గర పర్చేస్ చేస్తారో ఇంటి దగ్గర ఆగిపోయి బండి కదలేని పక్షంలో ఉంటే మీ ఇంటి దగ్గరికే మా కుర్రోడు వస్తాడండి. ఎక్కడైతే నాన్ లోకల్ ఉంటుందో అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మీరు పెట్రోల్కి మా ఊరికి పే చేస్తే సరిపోతుంది. ఓన్లీ లోకల్లో మట్టికే మా టెక్నీషియన్ మీకు మాత్రం అందుబాటులో ఫ్రీగా ఉంటాం. సో బ్యాటరీ వారంటీకి సంబంధించి మనం బ్యాటరీ కానీ, మోటార్ కానీ, కంట్రోలర్ కానీ, ఛార్జర్ కానీ 1 year వారంటీ ఇస్తున్నాం సార్. కస్టమర్కి ఒకవేళ వారంటీలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వితిన్ 1 or 2 days లో ప్రాబ్లం అనేది క్లియర్ చేసి ఇచ్చేస్తున్నాం మనం. సో వాట్ అబౌట్ బిల్డ్ క్వాలిటీ? అంటే మనం చూస్తే నిజంగాను బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుంది. ఫైబర్ సార్, ఫైబర్ అంటే 50,000 అంటున్నారు, ఏమి డెలికేట్ గా ఏం లేవా? లేదు సార్, కాకపోతే మీరు చెక్ చేయండి. కాకపోతే దీని మీద కూడా మనం ఎక్కి చూడొచ్చండి. జనరల్ గా ఏ ప్రాబ్లం లేదు సార్. మనం ఒకసారి చెక్ చేయొచ్చు. చెక్ చేయండి సార్, ఇబ్బంది లేదు. నా ప్రోడక్ట్ ఇబ్బంది లేదు సార్, చెక్ చేయండి. ఓకే, పట్టుకుంటా సార్ మీరు ఎక్కిన ప్రాబ్లం. సో జనరల్ గా అంటే ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా వెళ్తే ఎక్కడైనా తగిలిందంటే బంపర్లో పగిలిపోవడం కావచ్చు, లేకపోతే చిన్న ఏదైనా వెహికల్ వచ్చి చిన్న డ్యామేజ్ అయితే వెంటనే మనకి అయిపోతుంది, మొత్తం కేసు మార్చుకోవడం చూస్తుంటాం కదా. అసలు బిల్డ్ క్వాలిటీ విషయంలో చూస్తే దీని మీద నుంచుండి సార్. సో ఒకసారి పట్టుకున్నా. ఓ మై గాడ్, నిజంగా చాలా గట్టిగా ఉంది కదా. క్వాలిటీ సార్, క్వాలిటీ అసలు రాజీ పడే ప్రసక్తి లేదు సార్. మా నిజంగాను అసలు నా వెయిట్ అంటే నియర్లీ 100 లోపే అనుకోండి, 75-80 ఉంటుంది. సో జనరల్ గా మనం దాని మీద నుంచుంటే మామూలుగా వెహికల్స్ అయితే బంపర్లు బ్రేక్ అయిపోవడం చూస్తుంటాం, కానీ ఎంత డ్యూరబిలిటీ ఉందంటే అంత డ్యూరబిలిటీ ఉంది. సో ఏదైనా స్పేర్స్ కి సంబంధించి ఏమంటారు? ఇప్పుడు ఏదైనా చిన్న స్క్రాచ్ అయింది లేకపోతే ఏదో పగిలిపోయింది అనుకుందాం, మేము ఎక్కడికి వెళ్ళాలి? మార్కెట్ మా దగ్గరికే సార్. మీకు మా వెహికల్ ఏమైనా ప్రాబ్లం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మా దగ్గరికే రావచ్చండి. మీరు మాది ఇక్కడ బ్రాంచ్ ఉంది, కోరుకొండలో కూడా బ్రాంచ్ ఉంది. ఈ 2 బ్రాంచ్ల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాక్సిమం 99% ఆ రోజే కంప్లీట్ క్లియర్ చేయడానికి వస్తాం. లేదంటే 1 day టైం పడుతుంది సార్. మీకు ఏ పార్ట్ అయినా ఏ ఐటమ్ అయినా కూడా ఆన్ ది స్పాట్ లోనే రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే అనుకోవచ్చు, నెక్స్ట్ ఈ బ్యాటరీని అప్గ్రేడ్ చేసుకోవచ్చా మేము? ఇప్పుడు 60 స్పీడ్ ఇచ్చారు మాకు, ఇది ఇంకా మనకి ఒక 90 స్పీడ్ వెళ్ళాలంటే సార్. ఇప్పుడు 90 స్పీడ్ వెళ్ళడానికి ఇది నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్. దీంట్లో మనకు అవ్వదు సార్. ఓన్లీ ఇది రిజిస్ట్రేషన్ వెహికల్ దాంట్లో అవుతుంది, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ అవ్వదు సార్. ఇప్పుడు మన దాంట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే సార్, ఓన్లీ మన బ్రాండ్ లో ఉన్నది ఈ వెహికల్. ఇప్పుడు 60 kilometers వేసుకోవచ్చు, 70 వేసుకోవచ్చు, 80 వేసుకోవచ్చు, 100 వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ ఒక్కసారి పర్చేస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత బ్యాటరీ పోయినా, 1 year తర్వాత బ్యాటరీ పోయినా, తనకి 60 వద్దు అనుకున్న తర్వాత కస్టమర్ అదే వెహికల్ లో 100 kilometers వేసుకోవచ్చండి. వెహికల్ మార్చక్కర్లేదు, జస్ట్ బ్యాటరీ మారితే సరిపోతుంది సార్. సో ఛార్జింగ్ ఎన్ని అవర్స్ పెట్టాలంటారు? అంటే ఇప్పుడు మనకి ఛార్జింగ్ వచ్చేసి 8 hours పెట్టాలండి. ఫుల్ డెడ్ అయిపోతే, బ్యాటరీ ఫుల్ డెడ్ అయిపోతే మళ్ళీ ఫుల్ గా ఛార్జింగ్ ఎక్కడానికి మినిమం 8 hours టైం పడుతుంది సార్ వెహికల్ కి. సో 8 hours ఛార్జింగ్ పెడితే మనకి ఖర్చు ఎంత అంటారు? అంటే ఎన్ని యూనిట్స్ కావాలి? 1 unit కాలుతుంది సార్. ఓన్లీ 1 unit కాలుతుంది సార్. ఓకే, అంటే 1 unit మనం ఖర్చు పెట్టి, అంటే 1 unit అంటే తెలుసు కదా, ₹3 మాత్రమే మనకి కాలుతుంది. అంటే 8 hours ఫుల్ ఛార్జింగ్ పెడితే బాగా డ్రైన్ అయిపోయింది. ఫస్ట్ మనం పెట్టాలి, బైక్ కొన్న తర్వాత 8 hours పెట్టాలి. తర్వాత మనం తిరిగిన దాన్ని బట్టి 2 hours 3 hours లో కూడా బ్యాటరీ ఫుల్ అయిపోతుంటది. ఏదైనా సరే చాలా తక్కువ. ఇప్పుడు ₹110 పెట్రోల్ ఉంది, ఇదైతే హ్యాపీగా 1 unit అంటే ₹3 ఖర్చు పెట్టి 60 kilometers హ్యాపీగా ఫ్యామిలీ రైడ్ మాత్రం చక్కగా వేసుకోవచ్చు. ఇంకా తెలిసిందే, పోలీసు వాళ్ళు ఆపడం ఉండదు. నెక్స్ట్ బాగా స్పీడ్ వెళ్ళిపోయి యాక్సిడెంట్లు అవుతాయని తల్లిదండ్రులు కంగారు పడక్కర్లేదు పిల్లలకి ఇచ్చినప్పుడు. ఎకో ఫ్రెండ్లీగా, ఎందుకంటే మనం ప్రకృతిని మనం కాపాడితే అదే మనం కాపాడుతుంది. ఇదే సెగ్మెంట్ లో ఈవీ ఇప్పుడు రారాజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఇంకా ఏమంటారు అంటే ఈ స్పెసిఫికేషన్స్ సంబంధించి? ఇప్పుడు చాలా మంది ఈఎంఐకి వెళ్తూ ఉంటారు, బైక్ కొనాలంటే వెళ్తూ ఉంటారు, దానికి సంబంధించి ఏమంటారు? మనకి కస్టమర్లు ఈఎంఐకి వెళ్ళినప్పుడు మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్ ఉంది సార్. బజాజ్ కూడా చాలా లోయెస్ట్, తక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది. సార్ కూడా మనకి బజాజ్ సార్ దగ్గరలో ఉన్నారండి, మనకి స్టోర్ దగ్గర ఉంటారు. సార్ కూడా ఎప్పుడు కూడా మీకు ఏ వచ్చిన ఎమర్జెన్సీ వచ్చినా చాలా ఈజీగా మనకి ఫైల్ అయిపోతుంది. బైక్ కొనాలంటే ఖచ్చితంగా బ్యాంకర్ రెడీగా ఉండాలి. ఈఎంఐ, బేసిక్ ఈఎంఐ లో మంచి బైక్ కొనుక్కోవచ్చు అంటే ఇక్కడ కూడా బజాజ్ అనే ఆప్షన్ ఉంది. సో బజాజ్ కి సంబంధించి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి లోన్ ప్రాసెస్? బజాజ్ వచ్చేసి మనకు 2 types కస్టమర్స్ సార్. అది ఎన్టీబీ అంటాం, న్యూ టు బజాజ్, ఎగ్జిస్టింగ్ బజాజ్. ఎగ్జిస్టింగ్ బజాజ్ ఎగ్జాంపుల్ కస్టమర్కి ఒక 50,000 లక్ష ఆల్రెడీ లిమిట్ ఉంటుంది, వాళ్ళ డైరెక్ట్గా మనం 0 down payment ఇచ్చేస్తాం. దీంట్లో 3 schemes ఉంటాయి సార్, 8/0, 10/2 అని
8/1 ఉంటుంది. 3 స్కీమ్స్ ఉంటాయి. న్యూ టు బజాజ్ కస్టమర్కి ఎగ్జిస్టింగ్ కస్టమర్కి కూడా మనం చేయగలం ఈ 3 స్కీమ్స్ బట్టి. 767 ప్రాసెసింగ్ ఫీస్ తో మనం ఇచ్చేయచ్చు సార్. లోన్ ప్రాసెస్ అంటే జస్ట్ 5 మినిట్స్ అండి. జస్ట్ 5 మినిట్స్ లో మనం ఆధార్, పాన్, బ్యాంకింగ్ ఆ 3 ఫోన్ లో ఉన్నా సరిపోద్ది. జస్ట్ ఒక 5 మినిట్స్ లో మనం ఎలిజిబుల్ చెక్ చేసి ఇచ్చేస్తామండి. రాజేష్ గారు, జనరల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద బళ్ళే దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఈ థెఫ్ట్ కి సంబంధించి ఏమంటారు? అంటే వెహికల్ మనం మూవ్ చేసి వెళ్ళొచ్చా? ఎందుకంటే హ్యాండిల్ లాక్ తీస్తే లేదు సార్, మనకి రిమోట్ ఇచ్చాం సార్. మనం ఈ రిమోట్ లోనే మనం వెహికల్ ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో అప్డేటెడ్ అలారం ఉంది సార్. ఎప్పుడైతే లాక్ వేసామో వెహికల్ కదలు సార్ అనమాట. వెహికల్ ఒకసారి మనం తిప్పితే ఆటోమేటిక్ సౌండ్ వచ్చేస్తుంది సార్. ఓకే, టైర్ కూడా తిరగదు అనమాట. వెహికల్ ముందుకి వెళ్దు, వెనక్కి వెళ్దు సార్. ఈ సౌండ్ వచ్చేసి చుట్టుపక్కల కూడా లేచిపోతారు అనమాట. దాని పక్కన మనం వెంటనే వచ్చి మన వెహికల్ చూసుకోవచ్చు సార్. సో ఇదొక బెస్ట్ ఆప్షన్ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రిమోట్ ఒక్కసారి మనం రిపోర్ట్ తోటే మనం ఆపరేట్ చేయొచ్చు. ఎవరైనా ఇది పెట్టామంటే లాక్ అయిపోతుంది వెహికల్. సో ఎవరైనా ముట్టుకోవాలని అనుకుంటే వెనకాల మాత్రం టైర్ కూడా తిరగదు, సౌండ్ వచ్చేస్తుంటుంది, అందరిని అలర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. యాజ్ యూజువల్ అంటే ఈవీలో గత మోడల్స్లో కూడా చూసాం మనం, రివర్స్ గేర్ ఆప్షన్ కూడా ఉంది. 5 కిలోమీటర్ స్పీడ్ తోటి ఈ ఆర్ అనే బటన్ మనం ప్రెస్ చేసి ఎక్సలేటర్ ఇస్తే వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ బైక్లో ఉంది. మొత్తానికి అంటే ఒక ఐఫోన్ కంటే ఎంత అవుతుందో అందరికీ తెలుసు. మరి దానికన్నా తక్కువగా 50,000లోనే ఒక ఫ్యామిలీలో అంటే పిల్లలు అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు చక్కగా డ్రైవ్ చేయొచ్చు, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే మగవాళ్ళు కావచ్చు, ఇలా ఏ సెగ్మెంట్ చూసుకున్నా సరే కంఫర్ట్గా హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు ఈ వెహికల్ అంటూ మనకి రివ్యూస్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నా పేరు మణి. మేము ఒక 3 మంత్స్ అయింది బండి తీసుకొని, కానీ బాగుంది, చాలా బాగుంది. సింగిల్ పర్సన్కి అయితే ఒక 70 అలా వస్తుంది, డబల్ ఎక్కితే 65 కిలోమీటర్స్ అలా వస్తుంది. లేడీస్కి అయితే చాలా కంఫర్ట్గా బాగుంటుంది. ఎదరు కూడా కొంచెం స్పేస్ ఉండడం వల్ల పిల్లల్ని గట్టా లేదా వెజిటేబుల్ మార్కెట్స్ గట్టా వెళ్ళినప్పుడు కూడా కొంచెం బాగుంటుంది. చాలా బాగుందండి బండి అయితే. ఛార్జింగ్ కూడా బాగుంటుంది. మేము 1 డే పెడుతుంటే నేను మా హస్బెండ్ ఈవినింగ్ తిరుగుతాం, నేను ఒక్కదాన్నే మార్నింగ్ తిరుగుతాను. 3 డేస్ వస్తుంది మాకు. నైట్ పెడుతున్నాం, 8 అవర్స్ అలా పెడుతున్నాం. 3 డేస్ వస్తుంది మాకైతే, మా ఫ్యామిలీ. అంటే 3 మంత్స్ నుంచి వాడుతున్నారు. కరెంట్ ఎంత అండి? లేదు, చాలా తక్కువ. ఇంట్లో కరెంట్ దీనిది కలిపి మాకు 300 అలా వస్తుంది అంతే. 500 లోపే. నాకు లాస్ట్ మంత్ అయితే 300 వచ్చింది కరెంట్. ఇంకా మొబైల్ ఛార్జింగ్ మనం ఇంట్లో మిక్సీ అవి ఎలా వాడతామో సేమ్ అలాగే వస్తుంది. ఛార్జింగ్ పెడుతున్నా సరే ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నాం, కానీ ఏమీ రాలే. 300 వచ్చింది మాకు లాస్ట్ మంత్ అయితే ఛార్జింగ్. సో ఏమంటారు అంటే జనరల్ బ్యాటరీలు వేడెక్కిపోయి హీట్ అయ్యి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అదేమీ లేదు, ఏ ప్రాబ్లం లేదు. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. మాకు దీనివల్ల పెట్రోల్ కూడా మిగిలింది నాకు చెప్పాలంటే. లేదంటే నాకు మంత్లీ 3000 అంటే అలాగైనా డైలీ 100 కొట్టించేవాళ్ళు. ఆ పెట్రోల్ కూడా మిగిలింది. ఛార్జింగ్ పెడతాం కదా, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుందని భయపడ్డాం, కానీ అవి ఏమీ లేవు. నాకు అంతా బాగానే ఉంది. మీరు దేనికి వాడుతుంటారు? పిల్లల స్కూల్ పిల్లల స్కూల్ కి, రైతు మార్కెట్ కి, అలా మా ఆయన గారు పని దగ్గరికి అటు ఇటు తిరగడానికి నేనైతే డైలీ యూజ్ చేస్తాను. లగేజ్ పెట్టుకోవడానికి ఎంత కంఫర్ట్ గా ఉంది? చాలా కంఫర్ట్ గా ఉంది. స్పేస్ బార్ కూడా పెద్దది. ఒక పెద్ద సంచులు పిల్లల్ని కూడా ఎక్కించుకొని వెళ్ళొచ్చు, ఫ్రీగా ఉంటది. నెక్స్ట్ ఇది ఆటో మోడ్ వల్ల స్పీడ్కి వెళ్ళినప్పుడు లాక్ వేసుకున్నా సరే అదే స్పీడ్ మెయింటెనెన్స్ అవుద్ది. బ్రేక్స్ కానీ అన్నీ బాగా పడతాయి. అంతా బాగుంది బండి అయితే. లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఫ్యామిలీస్కి కూడా. నమస్తే అండి అందరికీ. మన ఆర్ఆర్ మోటార్స్ రాజమండ్రి కోరుకొండలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఈ సంక్రాంతికి, న్యూ ఇయర్కి ఒక తక్కువ ప్రైజ్లో వెహికల్ తీసుకొచ్చామండి. చాలా తక్కువ బడ్జెట్లో 50,000కి మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసుకోవచ్చండి. మీరు ఒక్కసారి మా షోరూమ్కి ఇచ్చేసి, మా దగ్గర టెస్ట్ డ్రైవ్ వెహికల్ ఉందండి, ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి. మీకు ద బెస్ట్ అంటేనే మా వెహికల్ పర్చేస్ చేయండి. వెహికల్ కొన్న వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. అలాగే తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ జిల్లా 2 జిల్లాల్లో కూడా ఎవరికైనా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. తక్కువ ఖర్చుతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఒక 2-3 వెహికల్స్ కూడా పెట్టుకుని మీరు షాప్ రన్ చేసుకుంటూ కూడా ఈ ఇన్కమ్ అనేది సాధించవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మమ్మల్ని వచ్చి కలవచ్చు, లేదంటే మాకు కాంటాక్ట్ చేయొచ్చు. మా నెంబర్స్ కూడా మీకు ఇస్తామండి. థ్యాంక్ యూ. ఎనీవేస్, ఇది తెలుసు కదా, అంటే కోరి మార్కెట్ సెంటర్లో అన్నా క్యాంటీన్కి ఆపోజిట్లో ఉంటుంది ఆర్ఆర్ మోటార్స్. ఈ షాప్లో, ఈ షోరూంలో మరి పండగ సీజన్ అంతా కూడా మంచి ఆఫర్లతోటి వెల్కమ్ చెప్తున్నారు.
ఈ బైక్ సెగ్మెంట్లో 50,000లో మాత్రం బెస్ట్ బైక్ అంటూ కూడా ఇది కొనుగోలు చేసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మీరు కూడా ఈ పెట్రోల్ రేట్లకి మనం మెయింటెనెన్స్కి ఇవన్నీ బడ్డెన్ అయిపోతున్నాయి అని మీరు భావిస్తే ఖచ్చితంగా ఈవీ సెగ్మెంట్లో ఇది ఒక రైట్ ఆప్షన్ అని మనం చెప్పచ్చు. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.